నీకు ఈరోజు స్కూల్లో చెప్పిన ఒక స్తోత్రాలు ఇంకా పొద్దున్న నుంచి రాత్రి దాకా చెప్పే స్తోత్రాలు ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆ ఫస్ట్ స్తోత్రం ఏంటి? ఉదయాన్నే లెగిచిన వెంటనే మీరు ఎంత అర్జెంటుగా వాష్రూమ్ వచ్చినా సరే ఈ స్తోత్రం కంపల్సరీ చెప్పాలి. ఏంటంటే మన చేతులు రెండు ఇట్లా కలుపుకొని ఇట్లా చెప్పాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం. అది ఉదయాన్నే లెగిసిన వెంటనే. ఇప్పుడు రెండో స్తోత్రం అదేంటంటే మనం స్నానం చేస్తున్నప్పుడు మన బకెట్ ఉంటుంది కదా, దాంట్లో ఈ స్తోత్రం చెప్పాలి గంగేచ. కానీ ఆ గంగేచ యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అనేది ఆ రెండవ స్తోత్రం. అది ఏంటంటే మనం అన్ని నదుల్లో స్నానం చేసే బదులు ఈ ఇట్లా చెప్పుకుంటే మనం ఆ నదుల్లో స్నానం చేసే ఒక ఫీలింగ్ ఉంటుంది మన స్తోత్రం చెప్పుకుంటే. నెక్స్ట్ మూడవ స్తోత్రం అది గంగా గంగేది యోబ్రూయాత్ యోజనానం సతైరపి ముచ్యతి సర్వ పాపాభ్యో విష్ణులోకం సగచ్చతి. అదేంటంటే అది మనము మగ్గు తీసుకుని చొమ్ము ఇట్లా పోసుకుంటాం కదా, మన మీద నీళ్ళు పోసుకుంటాం కదా, ఆ సమయంలో చెప్పే స్తోత్రం. నెక్స్ట్ నాలుగో స్తోత్రం అది జపాకుస్మ సంకాసం కాశీపేయ మహాదితిం తమోరం సర్వ పాపాజ్ఞం ప్రణతోస్మి దివాకరం. మనము స్నానం చేసి వచ్చిన వెంటనే మనము సూర్యుడిని చూస్తాం కదా, ఆ సూర్య నమస్కారం అంటారు. ఆ సూర్య నమస్కారం ఏంటంటే ఒక చెంబుతో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పట్టి అట్లాగా పైకి చూపించి సూర్యుడికి పైకి చూపించి ఇట్లా కిందకి పోయాలి. ఆ డాబా పై నుంచి అయినా చేయొచ్చు, కానీ మనం ఇట్లా సూర్యుడికి చూపించి ఇట్లా కిందకి పోయాలి. కిందకి పోసిన తర్వాత సూర్య నమస్కారం అంటారు. ఇది ఐదో స్తోత్రం. ఐదో స్తోత్రం ఏంటంటే యన్మూలే సర్వతీదాని యన్మధ్యే సర్వదేవత అదాగ్రే సర్వ వేజాస్త తులసితో నమామ్యహం. మీకు అందరికీ తెలుసు తులసి మొక్క ఉంటుంది, అది దీని స్తోత్రం. తులసి మొక్క స్తోత్రం ఇది. ఓకే, మీ అందరికీ తెలుసు మీ మమ్మీ వచ్చి అక్కడ పూజలు చేస్తారని. ఆ మొక్క తెలుసు కదా మీకు, రోజు చూస్తూ ఉంటారు. మనము ఈ యన్మూలే సర్వతీదాన్ని ఒక స్తోత్రం చెప్పాలంటే పుణ్యం వస్తుంది. నెక్స్ట్ ఆరో స్తోత్రం అది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దం భిక్షం దేహీచ మాతాజ్ పార్వతి అనేది మన అన్నం తినేటప్పుడు. ఇప్పుడు నేను అన్నం తినేటప్పుడు చెప్పాను కదా, ఆ స్తోత్రం ఏంటంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దం భిక్షం దేహీచ మాతాజ్ పార్వతి. మీకు గుర్తుండాలని మళ్ళీ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ స్తోత్రం ఏంటంటే ఏడో స్తోత్రం అది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరితి పాపం సంధ్యా దీపం నమస్తే. అది మీరు రోజు మీ మమ్మీ వచ్చి అక్కడ పూజ చేసుకుంటున్నప్పుడు దీపం వెలిగిస్తారు చూడు, ఆ ఒక స్తోత్రం స్తోత్రం అది. మనం దీపం వెలిగిస్తున్నప్పుడు ఈ స్తోత్రం చెప్తే చాలా మంచిది. నెక్స్ట్ 8. ఓకే, 8వ స్తోత్రం ఏంటంటే రామస్కందం హనుమంతం. 8వ స్తోత్రం ఏంటంటే రామస్కందం హనుమంతం వైనితీయం రూపోదరం సేన పఠనిత్వం దుస్వప్నం తస్య నశ్యతి. అది రాత్రిపూట మనం చెప్పే స్తోత్రం. మనం నిద్రపోతున్నప్పుడు చెడ్డ కళలు వస్తూ ఉంటాయి కదా, ఆ చెడ్డ కళలు రాకుండా ఉంటాయి. అది ఆ స్తోత్రం చెప్తే చాలా మంచిది. మీకు చెడ్డ కళలు రావు, మీకు చెడ్డగా రావు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 9వ స్తోత్రం. ఆ 9వ స్తోత్రం ఏంటంటే మీరు పొద్దున్న లెగిసిన తర్వాత స్నానం చేసి బొట్టు పెట్టుకొని చక్కగా దేవుడి గదిలోకి వెళ్తారు చూడు, ఆ దేవుడి గదిలో చెప్పే ఒక స్తోత్రంలో శుక్లాం వరదం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదం జయ సర్వ విఘ్నోపశాంతయే అగ్నిచరణ పద్మాగం గజారణ మారేసం అనేకదంత భక్తానం ఏకదంతం ఉపాస్మహే. నెక్స్ట్ ఇంకొక స్తోత్రం ఉంది దేవుడి గదిలో చెప్పాల్సింది.
ఇంకొక స్తోత్రం ఉందని చెప్పాను కదా, అది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కర్షామి సిద్ధిర్భవతు మే సదా. నెక్స్ట్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామాయ రమభద్రాయ రమచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అది రాముడి స్తోత్రం. నెక్స్ట్ నేను ఇంకొక స్తోత్రం చెప్తా, అది లక్ష్మి అమ్మవారికి. అపదమ్మ పత సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాంబకి దేవి నారాయణ నమస్తే. అట్లాంటిది ఇంకొక స్తోత్రం ఉంది, గౌరీ నారాయణ వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను మీకు. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాంబకి గౌరీ నారాయణ నమస్తే. అట్లాగే ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నేను మీకు రాముడు ఇంకొక స్తోత్రం చెప్తా. అపదామ పవతారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అది రాముడి స్తోత్రం. ఇంకొక రాముడి స్తోత్రం ఉంది. శాంతాకారం భుజగ సయ్యం పద్మనాభం సురేశం విశ్వకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం శ్రీకాంతం కమలనయనం యోగి రుద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అనేది ఇంకొక రాముడి స్తోత్రం. ఇప్పుడు మీకు కృష్ణాష్టకం మొత్తం చెప్తా మీకు. వసుదేవ సుతం దేవం కంస చాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. అది కృష్ణాష్టకంలో ఫస్ట్ భాగంలో ఫస్ట్ స్తోత్రం. ఇప్పుడు ఫస్ట్ స్తోత్రం అయిపోయింది కదా కృష్ణాష్టకంలో. ఇప్పుడు సెకండ్ స్తోత్రం, అది కృష్ణాష్టకంలో ఒకటో భాగంలో రెండో స్తోత్రం. అదేంటంటే అసతి పుష్ప శంకాసం హార రూపెర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురం. కృష్ణాష్టకంలో ఒకటో భాగంలో రెండో స్తోత్రం. ఇప్పుడు మూడో స్తోత్రం, అదేంటంటే కుటిలాలక సయ్యత్తం పూర్ణ చంద్ర నిబాణనం వెలసెక్కొండల ధరం కృష్ణం వందే జగద్గురం. ఆ స్తోత్రము కృష్ణాష్టకంలో ఫస్ట్ భాగంలో మూడో స్తోత్రం. ఇప్పుడు కృష్ణాష్టకంలో రెండు భాగంలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ స్తోత్రం ఏంటంటే మందరగంధ సయ్యత్తం చారుహాస చతుర్భుజం బర్హీవించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురం. అది కృష్ణాష్టకంలో రెండో భాగంలో ఫస్ట్ స్తోత్రం. నెక్స్ట్ కృష్ణాష్టకంలో రెండో భాగంలో రెండు స్తోత్రం నేను చెప్తాను. అదేంటంటే శ్రీవచ్చాంక మహోరస్థం వర్ణమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురం. అది కూడా కృష్ణాష్టకంలో రెండో భాగంలో శ్రీవచ్చాంక మహారస్థం వర్ణమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురం. అది కృష్ణాష్టకంలో స్తోత్రం. అది రెండో భాగంలో స్తోత్రం. ఇప్పుడు మూడో భాగంలో స్తోత్రం నేను చెప్తాను. ఇప్పుడు గోపికానాం కుజద్వంగం కుంకుమాకిత వక్షసం శ్రీనికేత మహేశ్వసం కృష్ణం వందే జగద్గురం. అది మూడో భాగంలో ఫస్ట్ స్తోత్రం. దాని తర్వాత కృష్ణాష్టకం హిదం పుణ్యం రాతరుద్రాయ పటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అది మూడో భాగంలో రెండు స్తోత్రం. ఇప్పుడు కృష్ణాష్టకం మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను అష్టలక్ష్మిలో రెండు స్తోత్రాలు మాత్రమే నేర్చుకున్నాను. ఇంకొక కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అదేంటంటే సుమన సవందిత సుందర మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయని మంజుల వాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సర్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదాపాలయమం. అది ఫస్ట్ మొదటిది ఆదిలక్ష్మి.
నెక్స్ట్ నెక్స్ట్ స్తోత్రం ఏంటంటే ధాన్యలక్ష్మి. అదేంటంటే ఐకల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయ్యే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రణతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయమం. ఇప్పుడు మీకు అన్ని స్తోత్రాలు చెప్పేశాను. నేను ఈ సమ్మర్ హాలిడేస్లో నేర్చుకున్న ఇవి మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా చాలా మంచిది ఇవి. ఇంకా నాకు నేర్పించిన ఒక గురుగారి పేరు చల్లా అనిల్ కుమార్, మా గురుగారు. ఆయనకి మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తే మీకు రామాయణం కథ కూడా దొరుకుద్ది. దాంతోపాటు నేను ఒక 1 month తర్వాత రామాయణం ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ మంత్లోనే 1 month తర్వాత కృష్ణ ఒక కథ చెప్తాను. మీరు దాన్ని చాలా బాగా నేర్చుకోండి. అప్పుడు మీరు ఎవరైనా కృష్ణ దాంట్లో లేకపోతే రామాయణంలో క్వశ్చన్స్ అడిగారంటే మీరు కూడా ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. మీరు కూడా బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.